గంజాయికి విపరీతం గంజాయి ఏముంటుంది గంజాయి ఏం పాడైతుందా కాసేపు మస్తు వస్తుంది మనం తర్వాత అలవాటైనాక మనము పైసలు పోతాయి శరీరం ఖరాబ్ అవుతుంది పని చేసి చదువుకో పని కూడా చేయాలి మొత్తం కుటుంబం రోడ్డు మీద ఉంటుంది మళ్ళా బండి కావాలని తల్లిదండ్రులు బండి కావాలని కొట్టుకోవడం అల్లగడం తిండి లేకపోవడం ఎక్కడో వెళ్ళిపోవడం బండి లేకపోతే మేము 3 కిలోమీటర్లు నడుచుకుంటూ చదువుకున్నాం చిన్నప్పుడు 3 కిలోమీటర్లు పోస్ట్ పుస్తకాలు కనీసం హ్యాండ్ బ్యాగ్ కూడా లేకుండా సైకిల్ లేకుండా పుస్తకాలు డబ్బాగా పెట్టుకుని నడుచుకుంటామని పూట తిన్నట్టు లేకపోతే లేదు కష్టపడి సెల్ఫ్ మోటివేషన్ ఇట్లా ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు కాదు మేము ఎప్పుడు 50 years బ్యాక్ వచ్చాము నేను చదువుకున్న ప్రైస్ నేను రిటైర్మెంట్ దగ్గర వచ్చాను కష్టపడి అట్లా చదువుకుంటే ఫలితం ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది ఓకేనా ఫోకస్ ఆన్ స్టడీ ఫోకస్ కష్టపడితే ఖచ్చితంగా ఫలితం రిజల్ట్ వస్తుంది ఊరికే గాలి కాకుండా టైం వేస్ట్ చేసుకోకూడదు ఓకే ఇప్పుడు ఈయన ఏం పడిన ఇప్పుడు నాకు కూడా అలవాటు ఉంది ఫ్రాంక్ ఈ ఒక్కసారి చూసి స్టార్ట్ అయిందంటే యూట్యూబ్ చూసినాం వాడేదో వాణి జీవనోపాధి కూడా రీల్స్ తయారు చేస్తాడు ఆడమ్మ ఒక డ్యాన్స్ చేస్తాడు లేకపోతే వాడు ట్రైన్లో పోయినట్టు చేస్తాడు ఏదో చేస్తాడు జోక్స్ చేస్తాడు ఫన్నీ ఉంటాయి అవి వారి జీవనోపాధి కోసం ఇలా రీల్స్ పెట్టి ఇలా పెట్టిండే బాబు అవి మనం చూసి టైం ఖరాబ్ చేసుకుంటున్నాం నేను కూడా ఓపెన్ చేసి చూస్తే ఇక మళ్ళీ అట్లే గంట నేను అనుకుంటాను నేను ఇట్లా చూసి మా పిల్లలకి ఏం చెప్పాలని అనుకుంటా నేను ఒక్కసారి సో ఐ హ్యావ్ టు కంట్రోల్ మై సెల్ఫ్ ఏమున్నది ఆ రీల్స్లో పని ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇది క్రూషియల్ స్టేజ్ తర్వాత డిగ్రీకి వస్తారు ఇప్పుడు కష్టపడితే ఒక 3 ఏళ్ళు కష్టపడితే 30 ఏళ్ళు అలాగే కాలేజ్ ఉండొచ్చు ఇప్పుడు ఫన్నీ అని ఎంజాయ్మెంట్ అని ఇదని